ఇన్ఫినిక్స్ 030 ఇది ఇన్ఫినిక్స్ నుంచి వచ్చిన కొత్త స్మార్ట్ ఫోన్ అనమాట. 2 రోజుల క్రితం అయితే ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ అయింది. చాలామంది ఈ స్మార్ట్ ఫోన్ గురించి కూడా అడుగుతూ ఉన్నారు. సో ఈ మధ్యకాలంలో ఇన్ఫినిక్స్ లాంచ్ చేసే స్మార్ట్ ఫోన్స్ చూస్తుంటే ఇన్ఫినిక్స్ అయితే వేరే లెవెల్కి అయితే వెళ్తాబ్బా. సో ఇంతే కంటిన్యూ అయితే మాత్రం ఖచ్చితంగా ఇంతకు ముందున్న ఆ ఇన్ఫీరియర్ బ్యారియర్ అయితే ఖచ్చితంగా పోతుంది. ఇలాగే స్మార్ట్ ఫోన్స్ కానీ లాంచ్ చేస్తే రాబోయే కాలంలో రియల్మీకి, రెడ్మీకి, మోటోకి ఇట్లాంటి పెద్ద పెద్ద బ్రాండ్స్ అన్నిటికీ కూడా గట్టి కాంపిటీషన్ ఇస్తుంది. చాలా మంచిగా మొబైల్స్ అయితే లాంచ్ చేస్తుంది. రీసెంట్గా లాంచ్ చేసిన GT10 Pro అండ్ 2 రోజుల క్రితం లాంచ్ అయిన 035G వీటన్నిటిని చూస్తుంటే మాత్రం చాలా చాలా మంచి స్మార్ట్ ఫోన్స్ అయితే తీసుకొస్తుంది. మంచి స్మార్ట్ ఫోన్స్ అంటే ఏం లేదు, ఈ స్మార్ట్ ఫోన్స్లో ఉన్న స్పెక్స్కి అండ్ ఆ ప్రైజింగ్కి కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది. కాంపిటీషన్కి తగ్గట్టు అండ్ కాంపిటీషన్ తోటి కంపేర్ చేస్తే 1 స్టెప్ అహెడ్గా ఫోన్స్ అయితే లాంచ్ చేస్తుందని చెప్పొచ్చు. అండ్ ఇన్ఫినిక్స్ 030 కూడా అలానే ఉంది. దీని ప్రైస్ వచ్చేసరికి బేస్ మోడల్ 8+256GB నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. ప్రైస్ వచ్చేసరికి 23,999 రూపాయలు అయితే పెట్టారు, అంటే 24,000 రూపాయలు అయితే పెట్టారు. కార్డ్ ఆఫర్స్ అవన్నీ కలుపుకుని ఫస్ట్ సేల్ ఇది మీకు 22,000 రూపాయలకి మాత్రమే వస్తుంది. 22,000 రూపాయలకి అయితే మాత్రం చాలా బాగుందని చెప్పొచ్చు ఫోన్ అయితే మాత్రం. ఒకసారి ఫోన్ కంప్లీట్ స్పెసిఫికేషన్ చూసామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాసెసర్ గురించి మాట్లాడుకుందాం. దీనిలో ప్రాసెసర్ వచ్చేసరికి డైమెన్సిటీ 8020 ప్రాసెసర్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ డిజైన్ గురించి మాట్లాడుకున్నాం అంటే మొత్తం దీనిలో మీకు 2 కలర్స్ అయితే ఉంటాయి. ఒకటి గ్రీన్ కలర్ అయితే ఉంటుంది. ఈ గ్రీన్ కలర్ వచ్చేసరికి బ్యాక్ సైడ్ వేగాన్ లెదర్ తోటి వస్తుంది. అండ్ ఇంకొక కలర్ కూడా ఉంటుంది గోల్డ్ కలర్. ఈ గోల్డ్ కలర్ ఫోన్ వచ్చేసరికి బ్యాక్ సైడ్ గ్లాస్ బ్యాక్ తోటి అయితే వస్తుంది. బ్యాక్ సైడ్ ప్రొడక్షన్ వచ్చేసరికి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 అయితే ఉంటుంది. సో లాంచ్ చేసిన 2 కలర్స్ కూడా ప్రీమియం గా అయితే లాంచ్ చేశారు. నార్మల్ గా మనం అదర్ ఫోన్స్ లో చూసుకుంటే సమ్ పర్టికులర్ కలర్స్ వచ్చేసరికి లెదర్ బ్యాక్ ఇచ్చేసి అండ్ నార్మల్ కలర్స్ వచ్చేసరికి ప్లాస్టిక్ బ్యాక్ ఇస్తారు. బట్ ఇక్కడ మాత్రం 2 ప్రీమియం అనే చెప్పొచ్చు. ఒకటి వచ్చరికి లెదర్ అండ్ ఇంకోటి వచ్చరికి గ్లాస్. అండ్ డిజైన్ లాంగ్వేజ్ చూసుకుంటే డిజైన్ లాంగ్వేజ్ కూడా బాగుంది, యూనిక్ గా అండ్ డిఫరెంట్ గా ఉంది. అండ్ ఫోన్ కూడా చాలా స్లిమ్ ఉంది అండ్ చాలా లైట్ వెయిట్ ఉందని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకా డిస్ప్లే వచ్చరికి ఇది మీకు కర్వ్డ్ AMOLED డిస్ప్లే తోటి వస్తుంది. 6.78 ఇంచ్ డిస్ప్లే, ఫుల్ HD ప్లస్ డిస్ప్లే. దీని రిఫ్రెష్ రేట్ వచ్చరికి 144 Hz అయితే ఉంటుంది. ఇది 10-bit డిస్ప్లే, 950 nits పీక్ బ్రైట్నెస్ తోటి వస్తుంది. అండ్ డిస్ప్లే మీద ప్రొటెక్షన్ వచ్చరికి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ అయితే ఉంటుంది. అండ్ కెమెరా చూసామంటే బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. ప్రైమరీ కెమెరా 108 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తోటి వస్తుంది. అండ్ సెకండరీ కెమెరా వచ్చేసరికి అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. ఇది పనికొచ్చే అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అని చెప్పొచ్చు. 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా తోటి వస్తుంది. ఆ ప్రైస్ లో ఇది ఒక్క ఫోన్ అనుకుంటా 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా తోటి వచ్చేది. మిగతా అన్ని ఫోన్స్ కూడా 8 మెగాపిక్సెల్ కెమెరా తోటి వస్తాయి. సో 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా తోటి కంపేర్ చేసుకుంటే 13 మెగాపిక్సెల్ కెమెరా అనేది యూజబుల్ కెమెరా, మంచి డీటెయిల్స్ క్యాప్చర్ చేస్తుంది. సో ఎక్కువ పిక్సెల్స్ ఉంటాయి కాబట్టి వైడ్ యాంగిల్లో ఎక్కువ డీటెయిల్స్ అయితే క్యాప్చర్ చేస్తుంది. ఇది ఒక మంచి స్టెప్ అని చెప్పొచ్చు. అండ్ థర్డ్ కెమెరా వచ్చేసరికి 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్ ఉంటుంది. ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఇది సామ్సంగ్ JN1 సెన్సర్. అండ్ మీకు ఫ్రంట్ కూడా సెల్ఫీస్ కోసం కూడా ఫ్లాష్ లైట్ అయితే ఉంటుంది. అండ్ మీరు ఫ్రంట్ కెమెరాని యూస్ చేస్తే 4K 60 FPS వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. అండ్ ఆబ్వియస్లీ బ్యాక్ కెమెరాని యూస్ చేసి కూడా 4K 60 FPS వరకు వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. బ్యాటరీ వచ్చేసరికి 5000 mAh బ్యాటరీ తోటి వస్తుంది. 68 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. బాక్స్ లోనే మీకు ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇది మీకు 5G ఫోన్, 14 5G బ్యాండ్స్ తోటి వస్తుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. స్టీరియో స్పీకర్స్ తోటి వస్తుంది. DTS ఆడియో ఉంటుంది. డాల్బీ అట్మాస్ అయితే ఉండదు. 3.5mm హెడ్ ఫోన్ జాక్ కూడా ఉండదు. అండ్ దీనిలో మీరు మెమరీ కార్డు కూడా వేసుకోలేరు. అండ్ అలాగే దీనిలో మీకు వేపర్ చాంబర్ కూలింగ్ సిస్టమ్ కూడా ఉంటుంది. 3100 స్క్వేర్ వేపర్ చాంబర్ తోటి వస్తుంది. సో ఇది ఓవరాల్ గా స్పెక్స్ అయితే మాత్రం స్పెక్స్ అన్ని చూసామంటే మాత్రం ప్రతి డిపార్ట్మెంట్ లో ఆ ప్రైస్ కి అయితే మాత్రం కాంపిటీషన్ లో ఉన్న ఫోన్స్ అన్నిటితో కంపేర్ చేసుకుంటే అట్లీస్ట్ ఆన్ పేపర్ స్పెక్స్ మీద అయినా కానీ మనకు బెటర్ గా కనిపిస్తుంది. సో ఆ డిపార్ట్మెంట్ లో వచ్చే ఫోన్స్ అన్నిట్లాగానే ఇది మీకు లెదర్ బ్యాక్ తోడు వస్తుంది. ఇంకో కలర్ ఆప్షన్ లో గ్లాస్ ఆప్షన్ కూడా ఉంటుంది. స్లిమ్ ఫోన్, ఇది కర్వ్డ్ డిస్ప్లే తోడు వస్తుంది. AMOLED డిస్ప్లే అండ్ మంచి ప్రాసెసర్ ఉంటుంది. ఆ ప్రైస్ కి డైమెన్సిటీ 8020 ప్రాసెసర్ అనేది చాలా మంచి ప్రాసెసర్ అని చెప్పొచ్చు. అండ్ కెమెరాస్ వైజ్ చూసుకున్నా కానీ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది. ఇంకా అదర్ ఫోన్స్ తోటి కంపేర్ చేస్తే బెటర్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. ఆ ప్రైస్ లో అదర్ ఫోన్స్ తోటి కంపేర్ చేస్తే బెటర్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఓవరాల్ గా స్పెక్స్ అన్ని చూస్తే మాత్రం ప్రతి డిపార్ట్మెంట్ లో కూడా టిక్ చేస్తుంది. అండ్ ప్రతి డిపార్ట్మెంట్ లో కాంపిటీషన్లో ఉన్న ఫోన్స్ అన్నిటితో కంపేర్ చేస్తే బెటర్గా ఉందని చెప్పొచ్చు. ఆ ప్రైస్లో మనం రియల్మీ 11 Pro తోటి కంపేర్ చేసిన, రీసెంట్గా లాంచ్ అయిన iQOO Z7 Pro తోటి కంపేర్ చేసినా కానీ ఈ ఫోన్ అయితే ఏదో ఒక డిపార్ట్మెంట్లో బెటర్ ఉంది. మీరు అక్కడ క్లియర్ కట్ చూడొచ్చు. ఆ ప్రైస్లో నన్ను అడిగితే ప్రజెంట్ వచ్చే ఫోన్స్ అన్నిటికంటే కూడా ఇది మీకు బెటర్ ప్రాసెసర్ తోడు వస్తుంది. అండ్ బెటర్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా తోడు వస్తుంది. బెటర్ సెల్ఫీ కెమెరాతో కూడా వస్తుందని చెప్పొచ్చు. కాకపోతే ఇన్ని ప్లస్ పాయింట్స్ ఉన్నా కానీ ఒక చిన్న మైనస్ పాయింట్ ఉంది. దీని మైనస్ పాయింట్ అని చెప్పలేం, కాకపోతే ఒక చిన్న ఇన్ఫీరియర్ పాయింట్ అని చెప్పొచ్చు. ఆ ఒక్క చిన్న ఇన్ఫీరియర్ పాయింటే బ్రాండ్, ఇన్ఫినిక్స్ బ్రాండ్. సో ఇన్ఫినిక్స్ బ్రాండ్ అనేది జనాలు ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారు, ఎంతమంది జనాలు ఆ ప్రైస్కి ఈ ఫోన్ని చూస్ చేసుకుంటారు, ఇన్ఫినిక్స్ అనే బ్రాండ్ నుంచి ఎంతమంది ఈ ఫోన్ని చూస్ చేసుకుంటారు అనేది ఒక్క చిన్న మైనస్ పాయింట్ అని చెప్పొచ్చు.
కాకపోతే ఆ బ్రాండ్ అనేది కూడా పెద్ద మైనస్ పాయింట్ అయితే ఏం కాదు, ఎందుకంటే ఇన్ఫినిక్స్లో పెద్ద మైనస్ పాయింట్ ఏంటంటే ఇంత ముందు వరకు కూడా వాళ్ళ కస్టమ్ ఓఎస్. కాకపోతే ఈ ఫోన్ అయితే కంప్లీట్గా వాళ్ళ కస్టమ్ ఓఎస్ తోటి అయితే రావట్లేదు. దాదాపు ఇది మీకు ప్యూర్ ఆండ్రాయిడ్ తోటి వస్తుంది. కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ అయితే ఇన్ఫినిక్స్ వాళ్ళు అయితే యాడ్ చేస్తారు. అవి కూడా యూస్ఫుల్ ఫీచర్స్ అని చెప్పొచ్చు, చాలా మంచి ఫీచర్స్ అని చెప్పొచ్చు. సో ఓఎస్ కూడా పెద్ద ప్రాబ్లం అయితే ఏం కాదు. అండ్ సెక్యూరిటీ అప్డేట్స్ వచ్చేసరికి 1 year వరకు 1 మేజర్ అప్డేట్ అయితే గ్యారంటీ చేస్తున్నారు. అంటే ఈ ఫోన్ మీకు అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆండ్రాయిడ్ 13 తోటి వస్తుంది. ఆండ్రాయిడ్ 14 అప్డేట్ అయితే గ్యారంటీకి ఈ ఫోన్లో వస్తుంది. కాకపోతే ఆండ్రాయిడ్ 14 తర్వాత అప్డేట్స్ ఇస్తారా లేదా వీళ్ళేమీ గ్యారంటీ అయితే ఇవ్వట్లేదు. సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ వచ్చేసరికి 2 years వరకు అయితే ఇస్తున్నారు. సో ఇది కూడా కొద్దిగా గ్యారంటీ చేసుకుంటే బాగుంటుంది. మినిమం 2 years ఆఫ్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ గ్యారంటీ చేస్తే మాత్రం వ్యూవర్స్ మెంటాలిటీలో అదొక ప్లస్ పాయింట్ అయితే యాడ్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చే ఫోన్స్ నుంచి ఇన్ఫినిక్స్ అది కూడా చేస్తే మంచిది. అండ్ ఓవరాల్గా ఇంకా నా ఒపీనియన్ ప్రకారం చూసుకుంటే మాత్రం సో ఇది మీకు ఆఫర్లో అయితే 22,000 రూపాయలకి వస్తుంది. 22,000 రూపాయలకి ఇన్ఫినిక్స్ బ్రాండ్ అనేది నాకు సమస్యే కాదు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ ఫోన్ అయితే మీరు తీసుకోవచ్చు. ఆన్ పేపర్ స్పెక్స్ బట్టి చెప్తున్నా. రియల్ టైంలో మనం ఇంకా ఈ ఫోన్లో మేజర్గా చెక్ చేయాల్సింది కెమెరా మాత్రం. నాకు తెలిసినంత వరకు ప్రిటీ గుడ్ కెమెరాస్ అయితే ఉంటాయి, అబవ్ యావరేజ్ కెమెరాస్ అయితే ఉంటాయి. ఇప్పుడు వచ్చే ప్రతి ఫోన్ కూడా అంతే కెమెరాస్ తోటి వస్తాయి. ఇప్పుడు వచ్చే ఏ ఫోన్లో కూడా ఎక్సలెంట్ కెమెరాస్ అని మనం చెప్పలేం. ప్రతి ఫోన్ కూడా యావరేజ్ అబవ్ యావరేజ్ కెమెరాస్తో మాత్రమే వస్తున్నాయి. ఈ ఫోన్ కూడా అట్లానే యూజబుల్ గుడ్ కెమెరాస్ తోటి వస్తున్నాయని నేనైతే నమ్ముతున్నాను. అండ్ చాలా వీడియోస్ కూడా చూసాను, కెమెరా శాంపిల్స్ ఇవన్నీ కూడా చూసాను. కెమెరా అయితే మాత్రం నాకైతే బాగానే పర్ఫామ్ చేస్తుంది అనిపించింది. అండ్ ఓవరాల్గా ఆ ప్రైస్కి ఖచ్చితంగా అన్ని బాక్సెస్ స్టిక్ చేసే ఒక ఆల్రౌండర్ ఫోన్ అని చెప్పొచ్చు. అండ్ ఆ ప్రైస్లో ఇంకా మనకి కాంపిటీషన్ తోటి కంపేర్ చేసుకుంటే దీనిలో మీకు ఇంటర్నల్ స్టోరేజ్ కూడా ఎక్కువ ఉంటుంది. ఆ ప్రైస్లో అన్ని ఫోన్స్లో మీకు 128 GB ఉంటుంది, దీనిలో మీకు ఇంటర్నల్ స్టోరేజ్ 256 GB ఉంటుంది. ఇది కూడా ఇంకో ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. సో 22,000 రూపీస్కి అయితే మాత్రం ఖచ్చితంగా చాలా మంచి చాయిస్ ఆన్ పాపర్ స్పెక్స్ని బట్టి చూస్తే మాత్రం. అండ్ 24,000 రూపీస్కి కూడా ఖచ్చితంగా చాలా మంచి చాయిస్. సో ఒకవేళ ఇన్ఫినిక్స్ 035G మీద మీకు ఏదైనా డౌట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇదైతే మాత్రం 100% వాల్యూ ఫర్ మనీ చేసే ఫోన్ అండ్ 100% ఒక ఆల్రౌండర్ ఫోన్ అని చెప్పొచ్చు. మీరు కానీ ఈ ఫోన్ కొనుక్కోవాలనుకుంటే ఖచ్చితంగా నో డౌట్ కళ్ళు మూసుకొని ఈ ఫోన్ అయితే కొనుక్కోవచ్చు. ఇంకా ఆ ప్రైస్లో నన్ను అడిగితే ఆన్ పేపర్ స్పెక్స్ని బట్టి చూస్తే మాత్రం దీనికి మించిన ఫోన్ అయితే లేదు. అండ్ ఇక ఈ ఫోన్ కొని రివ్యూ చేయడానికి అయితే నాకైతే కొద్దిగా భయం ఉంది, ఎందుకంటే ఇందాక ఒక మైనస్ పాయింట్ చెప్పా కదా, బ్రాండ్ అనేది ఒక మైనస్ పాయింట్ దీనికని. సో ఈ ఫోన్ నేను కొని ఇప్పుడు రివ్యూ చేస్తే మళ్ళీ నాకు రీసేల్ అట్లా ఆఫ్లైన్లో అమ్మాలంటే మాత్రం నేను ఈ ఫోన్ 25,000కి కొంటే 13,000-14,000కి అడుగుతారు. మరి అంత లాస్ అయితే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో నేను బేర్ చేయలేను. సో ఒకవేళ మీరు కానీ ఎవరన్నా ఈ ఫోన్ కొనడానికి రెడీ ఉన్నారు, నేను ఫోన్ కొనడానికి రెడీగా ఉన్నప్పుడు నువ్వు రివ్యూ చేసిన తర్వాత ఖచ్చితంగా 100%గా నేను ఈ ఫోన్ మళ్ళీ కొనుక్కుంటాను అనే వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు ఆ అష్యూరిటీ ఒకటి ఇవ్వండి. 100% నేను ఈ ఫోన్ కొన్ని రివ్యూ అయితే చేస్తాను. లేదు అంటే మేబీ డ్రాప్ అవుదాం అనుకుంటున్నా. దీనికి తోడుగా iQOO Z7 Pro అయితే రివ్యూ చేస్తున్నాను. iQOO Z7 Pro అయితే నా ఫ్రెండ్ ఒకళ్ళు అయితే కొంటున్నారు, వాళ్ళైతే నాకు రివ్యూకి ప్రొవైడ్ చేస్తారు. iQOO Z7 Pro రివ్యూ అయితే మన ఛానల్లో వస్తుంది. ఇన్ఫినిక్స్ 030 ఒకటే డౌట్ అని చెప్పొచ్చు. మీలో ఎవరన్నా నేను ఒక 10 days రివ్యూ చేసిన తర్వాత నా దగ్గర నుంచి ఆ ఫోన్ తీసుకోవడానికి కొనడానికి రెడీగా ఉంటే మాత్రం నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. మీరు ఒక అష్యూరిటీ ఇచ్చారంటే ఖచ్చితంగా నేను ఈ ఫోన్ కొని అయితే రివ్యూ చేస్తాను. అండ్ ఇది ఓవరాల్గా ఈ ఫోన్ మీద నా ఒపీనియన్ అయితే. కుక్కలు బాగా అరుస్తున్నాయి, ఏమనుకోబాకండి, అర్ధరాత్రి వీడియో రికార్డ్ చేస్తున్నా. ఈ వీడియో మీకు ఎంత కొంత యూస్ఫుల్ అనుకుంటున్నాను. ఈ వీడియో మీ నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ ఇట్లాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మనం 50,000 సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరలో ఉన్నాం. సో ఖచ్చితంగా ఛానల్ నచ్చితే మాత్రం ఖచ్చితంగా అందరూ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడానికి అయితే ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బై బై.